మామ నేను మీకు చెప్పే ఫస్ట్ థింగ్ ఏంటంటే బొంగు మీరు ఈ వీడియో చూడకపోయినా సరే గానీ మూవీ థియేటర్స్ లోనే ఉంది కాబట్టి టికెట్స్ బుక్ చేసుకొని అర్జెంట్ గా మూవీకి వెళ్ళిపోండి. నువ్వు కానీ ఇది థియేటర్ లో మిస్ అయ్యి తర్వాత ఓటీటీకి వచ్చినాక చూస్తే నువ్వు చాలా రిగ్రెట్ అవుతావు మామ. ఇది ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ, అస్సలు మిస్ చేయకు. ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే ఎల్లు మూవీకి. నేను ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతున్నా, అసలు నేను ఎందుకు ఈ మూవీ యొక్క అప్డేట్స్ గురించి మూవీ గురించి వీడియోస్ చేయలేను, చేసి కొంచెం నా సబ్స్క్రైబర్స్ లో హైప్ ఎక్కించుంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ చాలా బాగుంది మామ. ఆల్రెడీ మనకు స్టోరీ ఏందో తెలుసు, మనం చిన్నప్పటి నుంచి స్టోరీ వినుకుంటూనే పెరిగాం, అలానే ఎన్నో కార్టూన్ షోస్ కూడా చూసినాం. బట్ మీరు ఈ మూవీకి వెళ్ళండి మామ. ఎందుకంటే మనం ఈ స్టోరీ విన్నప్పుడు అయినా చూసినప్పుడైనా గానీ మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చుంటాయి కదా మామ, మన మైండ్ లో ఉండిపోతాయి కదా. అలానే మనం స్టోరీ వాళ్ళని చెప్తున్నప్పుడు విన్నా గానీ లేకపోతే చూసినా గానీ కార్టూన్ లో మనకు సాంసంగ్ చూపించుంటారు, సాంసంగ్ చెప్పుంటారు. సో మీరు ఈ సినిమాకి వెళ్తే మీకు కంప్లీట్ గా స్టోరీ అనేది తెలుస్తుంది మామ. స్టోరీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిపోయింది అనేది మంచిగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా అంత డీటెయిల్ గా ప్రజెంట్ చేసారు మనకు కూడా. అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్ ఫిలిం ఇన్ ఇండియన్ సినిమా. అసలు మనకి ఇండియాలో యానిమేషన్ ఫిలిమ్స్ అనేవి ఎక్కువ లేవు, మనలో ఎక్కువ తీరు కూడా. సో మీరు వచ్చిన ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. మాకు తెలిసిన స్టోరీ మేము చిన్నప్పటి నుంచి విన్నాము అని అనుకోకండి మామ. మీరు వెళ్ళండి, స్టోరీ ఇంకొంచెం బాగా అర్థం చేసుకుంటారు. ఆ యానిమేషన్ చూడనీకి వెళ్ళండి. నాకు తెలిసి ఈ యానిమేషన్ ఫిలిం వచ్చినాక ఇంకా చాలా ఇలాగనే రావాలని కోరుకుంటున్నా, వస్తాయి అనుకుంటున్నా కూడా. మీరు ఖచ్చితంగా హాలీవుడ్ యానిమేషన్ ఫిలిం చూస్తున్నారు అనుకుంటారు, ఎందుకంటే అంత క్వాలిటీగా ఉంది. ఫస్ట్ ఇలాంటి తెచ్చినందుకు, ఇలాంటి క్వాలిటీ మనకి ఇచ్చినందుకు హోమ్ వాళ్ళ ఫిల్మ్స్ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. టూ గుడ్ ఉంది మామ నిజంగా. అలానే మనకు కొన్ని తెలిసిన సీన్స్ ఉంటాయి కదా, మీరు ఆ సీన్స్ వచ్చినప్పుడు బోర్ గా ఫీల్ అవుతారు అనుకుంటున్నారా? అస్సలు లేదు, మీరు యానిమేషన్ వల్ల ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఓన్లీ యానిమేషన్ ఇంకేం లేవంటే ఉన్నాయి మామ. కొన్ని సీన్స్ ఉంటాయి మీరు వీటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే 2 యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు వీటిని. ఇంకొకటి మెయిన్ వచ్చేసి బీజిఎం మామ, నిజంగా అదిరిపోయింది తెలుసా. మీరు ఒక మాస్ మూవీ ఒక బీజిఎం ని ఎంజాయ్ చేస్తే ఈ బీజిఎం ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. అసలు ఏ మాత్రం తగ్గలేదు ఒక మాస్ మూవీ ఒక బీజిఎం కి. క్లైమాక్స్ సీన్ లో బీజిఎం అయితే గూస్ బాంబ్స్ వచ్చేసాయి మీకు. అలానే కొన్ని డివోషన్ సీన్స్ కూడా మ్యూజిక్ అనేది చాలా బాగుంది. ఇక క్లైమాక్స్ బీజిఎం అయితే నిజంగా చెప్తున్నాం మామ, ర్యాంప్ ఉంటది. ఆ బీజిఎం తగ్గట్టు యాక్షన్ సీన్ కూడా అలానే ఉంటది. మనకు మొత్తం యాక్షన్ సీన్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి వరాహస్వామిది, ఇంకోటి లాస్ట్ ఫైట్ వచ్చేసి నరసింహస్వామిది. నిజంగా చెప్తున్నా ఈ యాక్షన్ సీన్స్ అనేవి సూపర్ ఉంటాయి మామ. లాస్ట్ లో మాత్రం నరసింహస్వామి యొక్క యానిమేషన్ ఉంటది మామ, ఆ క్వాలిటీ ఎంత బాగుంటది అంటే మీరు నిజంగా ఒక హాలీవుడ్ యానిమేషన్ ఫిల్మ్ చూస్తున్నారు అనుకుంటారు. అలానే కొన్ని సీన్స్ లలో కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి కరెక్ట్ టైమ్ లో పడ్డాయి. మీరు కానీ అవి ఫోన్ లోనో టీవీలోనో చూసాం అనుకుంటే అస్సలు ఫీల్ గా రావట్లని. మీరు ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి. ఇక క్లైమాక్స్ టైం కి అయితే మొత్తం థియేటరే షేక్ అయింది. అంటే షేక్ అంటే ఆ అరుపులకి ఆ విజిల్స్ కి మొత్తం థియేటర్ ఒక వైబే మారిపోయింది. క్లైమాక్స్ లో నరసింహస్వామి ఒక ఎంట్రీ నుంచి ఎండింగ్ రాక్ అయితే ఒక పీక్స్ లో ఎంజాయ్ చేస్తారు. ఎండింగ్ లోనే ఉంటుందా, స్టార్టింగ్ లో ఏముండదు అంటే స్టార్టింగ్ లో కూడా వరాహస్వామి ఒక యాక్షన్ సీన్ ఉంటది, దాన్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఇంకా ఈ రాక వీడియో చూస్తూనే ఉన్నారా? ఎందుకు మామ, మూవీ చూడకపోతే వెళ్ళి చూడండి మామ, నిజంగా చాలా బాగుంది. ఆ యానిమేషన్, ఆ క్యారెక్టర్స్ ఒక డిజైన్, ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ సెట్ డిజైన్స్, ఎడిటింగ్, అలానే అందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కూడా వాయిస్ కూడా కరెక్ట్ సెట్ అయింది. ఆ దేవుళ్ళకే గానీ, నరసింహస్వామికే గానీ, ప్రహ్లాదునికి, వీళ్ళందరికీ వాయిస్ అయితే కరెక్ట్ సెట్ అయింది. తెలుగు డబ్బింగే గానీ ఇదంతా చాలా బాగుంది. నేను చెప్పడం కాదు మామ, మీరే వెళ్ళి చూడండి. మీతో పాటు మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళనైతే పట్టుకోండి, వాళ్ళకి స్టోరీ తెలుస్తుంది, అలానే యానిమేషన్ ఎంజాయ్ చేస్తారు. సో అంతే, నేను ఇంత మించి ఏం చెప్పలేను మామ. నేను చెప్పేది ఏంటంటే మూవీకి వెళ్ళిపోండి అంతే. నాకేమి రివ్యూలు రావు, జస్ట్ నాకు ఏమనిపించిందో నాకు చెప్పేసిన అంతే. ఎందుకంటే నేను ఒక్క వీడియో కూడా చేయలేను మామ ఈ మూవీ గురించి నా ఛానల్లో. నేను చాలా రిగ్రెట్ అయినా అందుకే, అసలు ఎందుకు చేయలేను దీని గురించి అని. సో కనీసం ఈ వీడియోనైనా చూద్దాం, కనీసం నా వీడియోని చూసి ఒక్కళ్ళైనా సరే మూవీని చూస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. అది కూడా మొన్న రిలీజ్ అయితే ఈ రోజు పెడుతున్నా నేను వీడియో, అంటే నేను కూడా నిన్న వెళ్ళా కాబట్టి. సో అంతే, మూవీకి వెళ్ళండి మామ, ఆ మూవీని చూడండి. మెయిన్ గా మన యానిమే ఫ్యాన్స్ కాబట్టి అస్సలు మిస్ చేయవద్దు, వెళ్ళండి అంతే. ఇంతే ఈ వీడియో కూడా ఇంతే, అంతే. బై.